ఎవరు పడితే వాళ్ళు ఇది నేర్చుకోవడానికి కుదరదు. మీకు దాదాపు 10 ఏళ్ళు పడుతుంది ఇదంతా నాడి జ్యోతిష్యం గురించి చదువుకోవడానికి నేర్చుకోవడానికి. 10 సంవత్సరాలు కంపల్సరీ అవుతుంది. అయితే మామూలుగా కొంతమంది ఫేస్ రీడింగ్ చూసి అలాగే అరచేయి చూసి పుట్టిన సమయాన్ని బట్టి పుట్టిన తేదీని బట్టి జాతకం చెప్తూ ఉంటారు కదా, కానీ నాడి జ్యోతిష్యంలో ఫింగర్ ప్రింట్ చాలు. మామూలుగా ఏంటంటే అమ్మా ఇప్పుడు ఫేస్ రీడింగ్ ఏంటంటే ఒక 50% లోపలదా మనకి కరెక్ట్గా ఉంటుంది. నాడీ జ్యోతిడంలో ఏంటంటే వేలుముద్ర ప్రకారం వాళ్ళ జీవిత కాలంలో ఏం నడవపోతుంది, ఏం నడుస్తుంది మొత్తం వివరాలుగా తెలుసుకుంది. అప్పుడు నాడీ జ్యోతిడంలో ఏమేమి తెలుసుకోవచ్చు అంటే అమ్మా, మెయిన్గా వాళ్ళు వివాహ లైఫ్ ఎలా ఉంటుంది, వివాహం ఎప్పుడు అవుతుంది, ఎటువంటి సంబంధాలు వస్తారు, అప్పుడు వివాహం అయిపోయిన తర్వాత సంతానం ఎట్లా ఉంటారు, ఎంతమంది సంతానం పుడతారు, అప్పుడు వాళ్ళ జీవితంలో జాబు ఉద్యోగం వ్యాపారం ఎలా ఉంటుంది, అప్పుడు రాబోయే కాలంలో వాళ్ళకి ఏ వయసు కాలంలో మంచి నడుస్తుంది, ఏ వయసు కాలంలో చెడ్డది వస్తుంది, ఆ చెడ్డదికుండాన పరిష్కారం ఏంటి, మన జీవిత కాలంలో మనకి పొలిటికల్ యోగం రాజకీయ యోగం ఉందా, అప్పుడు ఇతర దేశాల యోగం ఉందా, ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నారు మొత్తం వివరాలుగా తెలుసుకోవచ్చు మన నాడీ జ్యోతిడంలో. ఇప్పుడు ఒకరి జాతకం మీరు చూసారనుకోండి, అందులో ఏదైనా కష్టాలు ఇబ్బందులు సమస్యలు ఉంటే దానికి ఏమైనా పూజలు చేయడానికి కూడా మీరు చెప్తారా? ఇప్పుడు నాడీ జ్యోతిడంలో తాళపత్రంలో ఏంటంటే ఒక మనిషి వస్తారనుకోండి, మంచి ఉండుతుంది చెట్టది ఉండుతుంది. అప్పుడు చెట్టదికి ఏంటంటే ఏ గుడికి వెళ్ళాలి, ఏ దేవుడు దర్శనం చేసుకోవాలని పత్రంలో ఉండుతుంది, మేము చెప్తాం, దాని ప్రకారం మీరు వెళ్ళి చేసుకోవాలి, అది మనం చేసేది కాదు, మనం చూసి చెప్తాము, దాని ప్రకారం మీరు వెళ్ళి చేసుకోవాలి. అంటే ఎలా ఉంటాయి, ఎలా ఉంటుందండి, ఈ గుడికి వెళ్ళాలి, ఈ ఊర్లో ఈ గుడి ఉంటుంది, ఆ గుడికి వెళ్ళి వాళ్ళు అర్చన చేసుకోవాలి, అభిషేకం చేస్తే దాంట్లో ఉంటుంది అనమాట, అది మేము చెప్తాం, మీరు వెళ్ళి అది చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మీరు రాబోయే సమస్యలు మొత్తం మీరు తొలగిపోతుంది. మీ శ్రీ అగస్త్య నాడీ జ్యోతిష్యాలయం ఎక్కడుంది? ఇది వైదీశ్వరం కోవిల్ తమిళనాడు అమ్మ, పాండిచేరి నుంచి ఒక 250 కిలోమీటర్ వస్తుంది. ఎగ్జాక్ట్గా వైదీశ్వరం కోవిల్ అంటారు, కుజుడు గ్రహాలు ఉండే గుడి అంటారమ్మ, నవగ్రహంలో ఒక ఊరు అనమాట. ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అన్ని వేరే ఇప్పుడు ఆంధ్ర ఉంది, కర్ణాటక ఉంది, అన్ని ఊర్లను చూసేప్పుడు నవగ్రహం ఒకే చోట్ల ఉంటుంది. తమిళనాడులో మాత్రం ఒక్కొక్క గ్రహాలు ఒక్కొక్క ఊర్లో ఉంటుంది. అప్పుడు ఒక్కొక్క గ్రహాల నవగ్రహంలో కుజుడు గ్రహాలు ఉండే గుడి వైదీశ్వరం గుడి. ఆ వైదీశ్వరం గుడి అంటే వైద్యనాథ స్వామి అంటారు. ఇప్పుడు పెద్ద పెద్ద రోగాలు ఉండే వాళ్ళకి శివుడికే అప్పుడు కొన్ని రోగాలు వచ్చేప్పుడు అక్కడ చెరువు ఉంటుంది, అక్కడ స్నానం చేసేప్పుడు వాళ్ళ బాడీలో ఉండే ఆరోగ్యమే సరి అయిపోయింది ఒక ఐదీహం ఉంది. అందువల్ల ఆ గుడికి చాలా మంది వైద్యత కోసం వస్తారు, అది వైదీశ్వరం కోవిల్ అంటారు. అంటే మీ దగ్గరికి నాడీ జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వచ్చే వాళ్ళు ఆ ఆలయానికి కూడా వెళ్ళొచ్చు, అప్పుడు ఆలయం లోపలికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకునే తర్వాత కూడా మనకు రావచ్చు, మన దగ్గర రావచ్చు. ఓకే. అయితే ఇప్పుడు చాలా మంది మీ వరకు తమిళనాడు వరకు రాలేరు. అవునమ్మా. అయితే వారు కొరియర్ లో మీకు బొట్టన వేలుది వేసి పంపించిన ఇప్పుడు రాకుండా ఉండే వాళ్ళకి ఏంటంటే అమ్మా, మీరు మామూలుగా వాట్సాప్ లో కూడా మీరు వేలుముద్ర ఎవరు తెలుసుకోవాలి, వాళ్ళ ఫింగర్ ప్రింట్ మాత్రం కరెక్ట్ గా ఉండాలి. పంపించిన తర్వాత మేము చెక్ చేసుకుని మీరు రాకుండా మీరు వీడియో కాల్లో కానీ నార్మల్ కాల్లో కానీ తెలుసుకోవచ్చు. ఇది